ఒకరి కోసం నువ్వు ఎప్పుడు అవైలబుల్ ఉంటున్నావా? అంటే ఎప్పుడు వాళ్ళేం చెప్పినా నువ్వు ఫ్రీగా ఉన్నా, లేకున్నా వాళ్ళ కోసం వెళ్ళటం. వాళ్ళ మెసేజ్ రాగానే ఎంత వర్క్‌లో ఉన్నా వెంటనే రిప్లై ఇవ్వటం. కాల్స్ వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడడం. వాళ్ళు ఏం చెప్తే అది వినడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం. ఇలా చాలా అవైలబుల్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు కూడా. కానీ ఎక్కువ అవైలబిలిటీ చాలా చాలా ప్రమాదం. చివరికి ఏమవుతుందంటే నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి వచ్చావు. నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి రిప్లై ఇచ్చావు. అసలిక్కడ ఏముంది అని అంటారు. కానీ మనం ఎంత ప్రేముంటే ఒకరి కోసం అంత అవైలబుల్‌గా ఉంటాం. అంటే ఎంత ప్రేముంటే వాళ్ళకి ఎంత వర్క్‌లో ఉన్న రిప్లై ఇస్తాం. కానీ అలా అనుకోరు కదా ఎదుటి వ్యక్తి. వాళ్ళు ఎప్పటికీ మారరు. సో నువ్వే మారాలి. నువ్వే ఎక్కువగా అవైలబిలిటీ ఎవ్వరికి ఇవ్వొద్దు. అసలు ఎవ్వరికి ఎందుకు నువ్వు అంత అవైలబుల్ ఉండాలి? నీకు నువ్వు అవైలబుల్ ఉండు. అంటే నీ కోసం నువ్వు చెయ్యి కానీ ఇంకొకరి కోసం ప్రతిసారి అవైలబుల్‌లో వండుకుంటూ, వాళ్ళతో మాటలు పడుకుంటూ, ఏం చెప్పినా వినుకుంటూ ఎందుకు ఇదంతా? సో వాళ్ళు మారరు కాబట్టి నువ్వే మారాలి. ఇది మర్చిపోకు.